మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ గురించి చాలానే వినుంటారు. అది 35,000, 30,000 నుంచి 2 లక్షలు, 3 లక్షల వరకు చేసే సెంటర్స్ గురించి కూడా వినుంటారు. కానీ సీరం లక్స్‌లో మటుకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది కంప్లీట్ స్టెరైల్ ఓటీలో జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఒక ఇన్వేసివ్ సర్జరీ. ఇలాంటి సర్జరీస్ అన్నది ఖచ్చితంగా ఒక స్టెరైల్ ఓటీలో ఒక అనెస్థీషియా డాక్టర్ అండ్ డర్మటాలజీ డాక్టర్ గైడెన్స్లో ట్రైన్డ్ స్టాఫ్తో మటుకే జరగాలి. ఇలాంటి కండిషన్స్ వల్ల మనకి ఏంటి అంటే 100% ఎఫెక్టివ్ రిజల్ట్స్, సేఫ్ రిజల్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ జీరోకి మినిమైజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా చేయకుండా అదే ప్రొసీజర్ని మనం ఒక చిన్న ఓపీ రూమ్లో కానివ్వండి ఆర్ డే కేర్ ప్రొసీజర్ లాగా చేసినప్పుడు మనం అక్కడ స్టెరిలైజేషన్ కానీ ఫ్యూమిగేషన్ కానీ సరిగ్గా తీసుకోకపోవటంతో పేషెంట్కి గ్రాఫ్ట్ రిజెక్షన్ అవ్వచ్చు. అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ వెంటనే ఊడిపోవటం, దానిపైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావటం, అది కాస్త మీ లైఫ్ డెత్ వరకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా ఖచ్చితంగా ఒక స్టెరైల్ ఓటీలో ట్రైన్ డాక్టర్స్ కిందే చేయాలి.